ధర్మం, న్యాయం, సేవ మూల సిద్ధాంతాలుగా కంచి పీఠాన్ని జగద్గురువు శ్రీ ఆదిశంకరాచార్యులు తమిళనాడులో స్థాపించారు. నాటి నుంచి నేటి వరకు హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేస్తుంది ఈ సంస్థ. అన్య మతాల నుంచి హిందూ మతానికి ముప్పు వాటిల్లిన సమయంలో సదాశివుడి రూపమైన ఆదిశంకరాచార్య భూలోకంలో జన్మించారని భక్తుల నమ్మకం, విశ్వాసం. ఆ విశ్వాసమే ఈ విజయానికి కారణమైందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కర్ణాటకలోని శృంగేరి శారదాపీఠం, గుజరాత్లో ద్వారకాపీఠం, ఒరిస్సా పూరిలో గోవర్ధన పీఠం, ఉత్తరాఖండ్ బద్రీనాథ్లో జ్యోతిర్మయ పీఠం మఠం, ఇలా దేశంలో 4 దిక్కుల 4 పీఠాలను స్థాపించారు. 4 వేదాలు వ్యాప్తి చెందేలా చేశారు. హిందూ ధర్మాన్ని తిరిగి బలమైన శక్తిగా మలిచారు. హిందూ ధర్మ పరిరక్షణకు ప్రస్థానం సాగిస్తున్న కంచిపీఠం మహోన్నతంగా ఎదుగుతూ వచ్చింది. ధర్మం, జ్ఞానం, సేవకు మారుపేరుగా కంచిమఠం నిలిచింది. ఇప్పుడే మాట్లాడుతూ చెప్పారు, మానవ సేవే మాధవ సేవ అని నమ్మింది. కాబట్టి కంచిపీఠం దేశవ్యాప్తంగా కంటి ఆసుపత్రులు స్థాపించి పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తుంది. ఇక్కడుండే శంకర హై హాస్పిటల్లో ఈరోజు సూపర్ స్పెషాలిటీ కేంద్రాన్ని స్వామీజీ సమక్షంలో నేను ప్రారంభించడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే సామాన్యులకు సైతం నేత్ర చికిత్సలు అందుబాటులో తెచ్చిన శంకర్ హై హాస్పిటల్ 1977లో ఈ సేవా ఉద్యమాన్ని ప్రారంభించింది. ఇప్పుడే రమణి గారు చెప్పారు, తొందరలోనే 50 సంవత్సరాల ఉత్సవాలు జరుపుకుంటున్నాం. తప్పకుండా ఆ ఉత్సవానికి నేను హాజరవుతానని చెప్పి కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. 5 దశాబ్దాలు దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 14 ఐ హాస్పిటల్ నిర్వహిస్తుంది. ఇప్పటి వరకు 30 లక్షల మందికి ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు చేశారు. 70 లక్షల మంది చిన్నారులకు కంటి పరీక్షలు చేయడం ఇది ఒక అసాధారణమైన కార్యక్రమం. ఈ ఆసుపత్రిలో రోజుకి సగటున 750 మంది ఉచిత కంటి శస్త్రచికిత్స జరుగుతాయని తెలిసి చూస్తే నాకే ఆశ్చర్యం వేసింది. అలాంటి ఉదాత్తమైన కార్యక్రమాన్ని చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్న మిమ్మల్ని అందరినీ మరొక్కసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభినందిస్తున్న. ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా. 1986లో శంకర హాస్పిటల్ దగ్గర కేవలం 14 మంది సిబ్బంది. ఈరోజు 2268 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. దేశం మొత్తం 2570 పడకలు ఉన్నాయి. భారతదేశంలోనే కాకుండా నేపాల్, కంబోడియా, నైజీరియా వంటి దేశాల్లో కూడా ఈ హాస్పిటల్స్ ఉన్నాయి.